దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మరి యొక్క నూతన దినం దేవుడు ఇచ్చాడు కదా, కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రాలు తెలియపరచుకుంటూ ఈరోజు వాక్య భాగము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము మరి 17వ వచనం ఒకసారి చదువుకుందాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా. ఎవరి మాటలు చెప్తుంటున్నారు? నా ప్రియమైన వారలారా, మనం గమనించినట్లయితే 3 యవనస్తులను అగ్నిగుండంలోనికి వేయాలని రాజైన నెబుకద్నెజర్ నిర్ణయించుకున్నాడు. ఎందుకు? రాజైన నెబుకద్నెజరు మరి బంగారు ప్రతిమను తయారు చేసి దాన్ని మ్రొక్కమని చెప్తే ఈ 3 యవనస్తులు తిరస్కరించారు. మేము చేయమని చెప్పారు. వారికి మరి రాజు ఆజ్ఞ అని భయం లేకుండా రాజు మాటకు వ్యతిరేకించారు. కారణము, వారు నమ్మిన దేవుడు గొప్పవాడని వారికి తెలుసు. మనల్ని ఒకవేళ అలాంటి సందర్భం వచ్చి మనలను అగ్నిగుండంలోనికి వేస్తాను అంటే మనం భయపడి ఒకవేళ ఆ విగ్రహాలకి మనం వెళ్ళి మొక్కుతామేమో. ఎందుకంటే మనల్ని మనము రక్షించుకోవడానికి, కాపాడుకోవడానికి. కానీ ఈ 3 యవనస్తులకి తెలుసు రాజాజ్ఞ కఠినమైనదని, ఏ మాత్రం ఆజ్ఞను ఆయన పక్కకు తీసివేయడని, ఆయన తన ఇష్టానుసారంగా ప్రవర్తించొచ్చని, క్రూరమైన శిక్షను వాళ్ళకి ఇస్తారని ఈ యవనస్తులకు తెలిసి ఉండి కూడా వారు దేనికి భయపడకుండా రాజును వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నాడు. రాజుకు ఎదురుగా నిలబడి వారు మాట్లాడుతుంటున్నారు. నా ప్రియమైన వాళ్ళారా, వాళ్ళంటారు, ఇందును గూర్చి ప్రత్యుత్తరము నీకు ఇవ్వాలనే చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు, మేము ఎవరినైతే ఆరాధిస్తుంటున్నామో, మేము ఎవరినైతే ప్రార్థిస్తుంటున్నామో, ఎవరినైతే మేము నమ్మింటున్నామో, ఎవరినైతే మేము పూజిస్తున్నామో ఆ దేవుడు అనగా యెహోవా దేవుడు మమ్మును ఈ వేడిమి గల అగ్నిగుండంలో నుండి తప్పించి రక్షించుటకు సమర్థుడు. నువ్వు అనుకుంటున్నావేమో, రాజా నా దేవుడు చేతకాని వాడని, మా దేవుడు మమ్మల్ని రక్షించలేడని మీరు అనుకుంటున్నారేమో. మా దేవుడు సమర్థుడు, అన్ని చేయగలిగిన దేవుడు, అసాధ్యమైనది ఏది కూడా లేదు, ఆయన అన్ని చేస్తాడని ధైర్యం చెప్తూ ఉంటున్నారు. ఎందుకు ఈ మాటలు వారు మాట్లాడుతుంటున్నారంటే వాళ్ళకంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వారు పూర్వకాలంలో దేవుడు చేసిన అద్భుతాలను, ఆశ్చర్యక్రియలను, మహత్కార్యాలను, సూచక కార్యాలన్నిటినీ కూడా, క్రియలన్నిటినీ కూడా జ్ఞాపకము చేసుకున్నారు. వారు దేవుడు ఏమైనాడో వారు చిన్ననాటి నుండి తెలుసుకున్నారు. ఏ రీతిగా అంటే వాళ్ళు అంటున్నారు, వారు ఏది జ్ఞాపకం చేసుకున్నారంటే, మా దేవుడు నోటి మాట చేత మాట్లాడినప్పుడు సృష్టింపబడలేదా? సూర్య చంద్ర నక్షత్రాలు వాటి స్థానంలో నిలబడి పని చేయడం లేదా? నా దేవుడు నోటి మాటతో మాట్లాడితే ఈ నవగ్రహాలన్నీ కూడా వాటి స్థానంలో నిలబడి సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి కదా, ఏ ఆధారము లేకుండా. నా దేవుడు నోటి మాట చేత మాట్లాడినప్పుడు లోకంలో సృష్టింపబడిన ప్రతి జీవి ఆయన మాట వింటున్నాయి కదా. సింహాలు గర్జిస్తున్నాయి, పక్షిరాజు పైకి ఎగురుతుంది, చేప నీటిలో ఈతాడుతుంది కదా. మానవుని మట్టితో తయారు చేసి, మానవుని పక్కటెముక తీసి స్త్రీనిగా చేసి ఒక కుటుంబానికి చేసిన దేవుడు మా దేవుడు కాదా? ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు మోషేని పంపించి దేవుడు వారిని బయటికి తీసుకురాలేదా? అద్భుత కార్యాలు చేయలేదా? చేతి కర్రను కింద వేసినప్పుడు అది పాముగా మారలేదా?
నీటిని రక్తంగా మార్చలేదా? జోరీగలు రాలేదా? పేళ్లు రాలేదా? కప్పలు రాలేదా? మిడతలు రాలేదా? వడగండ్ల వర్షం వచ్చిందే. ఇన్ని అద్భుతాలు ఐగుప్తు దేశంలో దేవుడు చేయలేదా? మా దేవుడు వారిని విడిపించి నడిపించేటప్పుడు మేఘస్తంభమును అగ్నిస్తంభమును వారికి ఇచ్చాడు కదా. పరలోకము నుండి మన్నాను పూరేళ్లను కురిపించాడు. బండలో నుండి నీళ్ళిచ్చాడు. ఎర్ర సముద్రంను 2 పాయలుగా చేశాడు. యోర్దానును ఏకరాశిగా నిలబెట్టాడు. యెరికోను కూల్చివేశాడు. ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో ఆ భూమిని వారికి పంచిపెట్టాడు కదా. ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు మా దేవుడని చిన్ననాటి నుండి వారు తెలుసుకున్నారు. కాబట్టి వాళ్ళ ఒక దృఢమైన విశ్వాసం ఉంది. అదేమనగా మా దేవుడు మమ్మను రక్షించుటకు సమర్థుడు. సమర్థుడైన దేవుని మేము కలిగి ఉంటున్నాం. మా దేవుడు అన్ని చేయగలిగిన దేవుడు. మా దేవుడు సమర్థుడు అని వారు తెలుసుకున్నారు. నా ప్రియ సహోదరుడా సహోదరి, ఈ ఉదయకాలం ఈ వాక్యం వింటున్న మీరు మీ దేవుడు ఏమై ఉన్నాడో మీరు తెలుసుకున్నారా? సమస్య వస్తే, ఇరుకులు వస్తే, ఇబ్బందులు వస్తే, వేదన వస్తే, శోధన వస్తే, అపాయం వస్తే, కీడు వస్తే భయపడి మనమందరము కూడా ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజ్ అయిన జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నాం. కానీ ఈ 3 యవనస్తులు ఆ రీతిగా లేరు. వారి దేవుని ఎరిగి ఉన్నారు. వారు సేవించుచున్న దేవుడు బలవంతుడని, వారు సేవించుచున్న దేవుడు వారిని రక్షించగలడని విశ్వాసము కలిగిన వారిగా వారు ఉన్నారు. వారు ధైర్యంగా ఉన్నారు. అవును నా ప్రియమైన వాళ్ళారా, వారు అనుకున్నారు, వాళ్ళు అంటున్నారు, మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా పర్వాలేదు, మా దేవుడు రక్షిస్తాడు, ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు, మేము మాత్రము నీవు చేసిన ప్రతిమకు మొక్కము అని ధైర్యంగా జవాబిచ్చారు. వాళ్ళకు తెలుసు, మేము దేవుడు లేకుండా ఈ భూమి మీద బ్రతికే దానికంటే దేవుని కలిగి అగ్నిగుండంలో మరణించడం మంచిది. ఒక్క దినము దేవుడు లేకుండా జీవించడానికంటే దేవుని కొరకు మరణించడం మంచిదని వారు గ్రహించారు. ఈ అగ్నిగుండము మాకు మేలు, మేము మా దేవుని వదిలిపెట్టము అని వారు విశ్వాసముతో ధైర్యంగా ఉన్నారు. అగ్నిగుండంలో వేయబడ్డారు. వారు విశ్వసించినట్టుగానే వారి దేవుడు వారిని రక్షించాడు. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈ ఉదయ కాలమున అట్టి విశ్వాసమును నువ్వు కలిగి ఉన్నావా? అట్టి నిశ్చయిత నీలో ఉందా? దేవుడు నిన్ను రక్షిస్తాడనే ఒక నమ్మకము నీలో ఉందా? లేక ఇంకా నువ్వు లోకములోనే పాపముతో నింపబడి, అపవిత్రతో నింపబడి నువ్వు జీవిస్తున్నావా? ఉదయకాలము దేవుడు నీతో నాతోనే మాట్లాడుతుంటున్నాడు. రక్షించుటకు సమర్థుడైన దేవుని కలిగి ఉన్నావని నువ్వు నమ్ము. ఆయన నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. నా ప్రియ సహోదరుడు సహోదరి, వారు ప్రతిదీ కూడా దేవుని చేతికి అప్పగించారు. దేవుని చేతికి అప్పగించి ముందుకు వెళ్ళారు కదా. షద్రక్, మెషక్, అబేద్నెగోలు ధైర్యముతో నిలబడగలిగారు. ఈరోజు పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి. ఎక్కడ చూసినా క్రైస్తవుల మీద దాడి, ఎక్కడ చూసినా విశ్వాసుల మీద మరి తప్పుడుగా ప్రచారాలు చేస్తూ, సంఘాలను బద్దలు కొడుతూ ఎన్నో రకాలుగా దేవుని బిడ్డలను హింసిస్తున్న కాలం ఇది. దేవుని రాకడ సమయంలో భయంకరమైన అపాయాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి అప్పుడు నీ విశ్వాసం నిలబడుతుందా? నీ దేవుడు రక్షించుటకు సమర్థుడని నువ్వు నమ్మి ధైర్యంగా నిలబడగలుగుతావా? నా ప్రియ సహోదరుడా సహోదరి, యేసయ్య త్వరలో రానయించున్నాడు. నీ విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా నీ దేవుడు రక్షిస్తాడు, నిన్ను తప్పిస్తాడు, నిన్ను ఆదుకుంటాడు, నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను బలపరుస్తాడు, నీకు తోడుగా ఉంటాడని నమ్మకము కలిగి బ్రతికే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత ధైర్యం అండి!
ఎంత విశ్వాసం యవనస్తులు వారి ఇష్టానుసారమైన జీవితాన్ని వారు జీవించవచ్చు, కానీ దేవుని కొరకు వారి జీవితాన్ని సమర్పించుకొని దేవుని కొరకు సాక్షి బిడ్డలుగా వారు నిలబడ్డారు. ఈరోజు దేవుని బిడ్డలను పిలిపించుకుంటున్న మనము, విశ్వాసులను పడుతున్న మనము, క్రీస్తుని వెంబడిస్తున్న మనము దేవుని కొరకు సాక్షిగా నిలబడగలుగుతున్నామా? మన సాక్ష్యం ఈరోజు బయట ఏ రీతిగా ఉంది? మనుషులు మనల్ని ఏ రీతిగా చూస్తూ ఉంటున్నారు? వీరు దేవుని బిడ్డలు, వీరి దేవుడు గొప్పవాడు. ఈ యొక్క ఇన్సిడెంట్ అయిన తర్వాత షద్రక్ మెషక్ అబేద్నెగోలకు ఉన్నతమైన స్థానం వచ్చింది. అగ్నిగుండంలో నుండి బయటికి తీయబడ్డారు. ఎందుకో తెలుసా? ముగ్గురిని వేస్తే నలుగురు కనిపించారు కదా. రాజు భయపడిపోయాడు. వారిని బయటికి తీసుకుని వచ్చాడు. వాళ్ళ వస్త్రాలు కాలిపోలేదు, వారి వెంట్రుకల్లో అగ్ని వాసన కూడా రాలేదు. అగ్ని వారిని ఏమి చేయలేకపోయింది. వీరి దేవుడే నిజమైన దేవుడు అని చాటి చెప్పారు కదా. మరి నీ ద్వారా నీ దేవుడు మహిమపరచబడుతున్నాడా? నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని బిడ్డ, ఈ ఉదయకాలము దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు, మనల్ని ధైర్యపరుస్తూ ఉంటున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను రక్షిస్తాను, నిన్ను సమర్థిస్తాను. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఏ సిచ్యువేషన్ లో ఉన్నా, నువ్వు ఏ ఆపదల్లో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, నువ్వు విశ్వాసము కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆ యొక్క పరిస్థితిలో నుండి బయటికి తీసుకొని వస్తాడు. అప్పుల్లో ఉన్నావా? అప్పులు వాళ్ళు తిడుతూ ఉన్నారా? బాధ పెడుతున్నారా? విశ్వాసము కలిగి ఉండు. నా దేవుడు అప్పును తీరుస్తాడు. నా దేవుడు అప్పు తీర్చుటకు సమర్థుడు. నువ్వు రోగముతో ఉన్నావా? నా వ్యాధిని, నా రోగాన్ని దేవుడు బాగు చేయడానికి సమర్థుడు. నీ కుటుంబంలో అశాంతి ఉందా? భార్య భర్తల మధ్య సమాధానము లేదా? కుటుంబంలో విభేదాలు ఉన్నాయా? బాధపడుతున్నావా? దుఃఖిస్తున్నావా? భయపడద్దు. నీ దేవుడు నీ కుటుంబంను బాగు చేయుటకు సమర్థుడు. నీకు అజ్ఞానం ఉందా? నీకు ఉద్యోగం రావడం లేదా? నీకు పెళ్లి జరగడం లేదా? ఏ ప్రాబ్లం నీలో ఉంది? నీ దేవుడు సమర్థుడని నువ్వు నమ్మి ఆయన వైపు చూస్తే నీవున్న పరిస్థితిలో నుండి ఆయన నిన్ను బయటికి తీసుకొని వస్తాడు. నీకున్న అపాయంలో నుండి ఆయన నిన్ను బయటికి తీసుకొని వస్తాడు. నీకున్న ఇరుకులో నుండి ఆయన నిన్ను బయటికి తీసుకొని వస్తాడు. నువ్వు చేయవలసింది ఆయన్ని నమ్మాలి. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. సాధ్యమును సాధ్యపరిచే దేవుని మనం కలిగి ఉంటున్నాం. నిర్జీవమైన దేవుడు కాదు, కానీ జీవము కలిగిన దేవుడు మన దేవుడు. సజీవుడు, యుగ యుగములు ఏకరీతిగా ఉంటున్న దేవుడు, మారని దేవుడు, మాట్లాడే దేవుడు, నీ పరిస్థితిని అర్థము చేసుకొని నీకు సహాయము చేసే దేవుడు. నా ప్రియురాల, ప్రతిదానికి సమయం కలదు. నీ యొక్క సమస్యకు పరిష్కారం రావడానికి ఒక సమయం అంటూ నిర్ణయింపబడింది. ఆ సమయంలో దేవుడు ఆ నిర్ణయమైన కాలములో నిన్ను బయటికి తీసుకొని వచ్చి నిన్ను ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచబోతూ ఉంటున్నాడు. కాబట్టి విశ్వాసాన్ని కోల్పోతూ ధైర్యం కలిగి ఉండు. యవనస్తులు ఏ రీతిగా ధైర్యము తెచ్చుకున్నారో నీవు కూడా అదే రీతిగా ధైర్యముతో, విశ్వాసముతో, నిబ్బరము కలిగి, ధైర్యము కలిగి నిలబడితే దేవుడు నీ పక్షాన కార్యమును చేస్తాడు. హల్లెలూయా. నీ కుటుంబంలో రక్షణ లేని వారికి రక్షణను దేవుడు ఇవ్వబోతుంటున్నాడు. నీ విశ్వాసము ద్వారా వారిని రక్షిస్తాడు దేవుడు. కాబట్టి ధైర్యము కలిగిన వారిగా దేవుని వైపు చూస్తూ మనము కూడా, మేము నమ్మిన మా దేవుడు, నేను ఏ దేవుడినైతే నమ్మాను ఆయన జీవము కలిగిన వాడు, ఆయన యేసయ్య, నా కొరకు ప్రాణము పెట్టిన వాడు, నా కొరకు మరణించిన వాడు, సమాధి చేయబడి 3వ రోజు మృత్యువును గెలిచి తిరిగి లేచిన నా దేవుడు, నేను సేవిస్తున్నా నా దేవుడు నన్ను రక్షించుటకు సమర్థుడు, నన్ను విడిపించుటకు సమర్థుడు, నాకు జయమునిచ్చుటకు సమర్థుడు, నన్ను బలపరచుటకు సమర్థుడు, నా సమస్యను తీర్చడానికి సమర్థుడు అని నమ్మినట్టయితే ఈ రోజు నువ్వు అద్భుతాన్ని చూడబోతుంటున్నావు. ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి 2వ తారీఖు దేవుడు నీకు నీ పక్షాన ఉండి కార్యాన్ని చేయబోతుంటున్నాడు. విశ్వాసం ఉంచి ధైర్యముగా ముందుకు వెళ్ళు. దేవుడు ప్రతి పరిస్థితి నుండి విడిపించి రక్షిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక.